ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే దేవుని యందు నిరీక్షణ ఉంచము. రెఫరెన్స్ కీర్తన గ్రంథము 43వ కీర్తన 5వ వచనంలో రాయబడి ఉన్నది. దేవుని యందు నిరీక్షణ ఉంచము. అసలు దేవుని యందు నిరీక్షణ ఉంచము అంటే కేవలం ఏదో జరుగుతుందని ఎదురు చూడటము కాదు. దేవుని వాగ్దానాలు, ఆయన స్వభావంపై పరిపూర్ణమైన నమ్మకంతో స్థిరంగా ఎదురు చూడటం అని అర్థము. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కేవలం ఒక ఆశ మాత్రమే కాదు, దేవుని వాగ్దానాల మీద మరియు ఆయన శక్తి మీద ఆధారపడే దృఢమైన నమ్మకము. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పరిస్థితులు ఎంత విషమయంగా ఉన్నా, దిగజారిన పరిస్థితిలో వెళ్ళినా దేవుని ఎటు పరిస్థితిలో నిరీక్షణ వదులుకోవద్దు, నిరాశన చెందవద్దు. దేవుని యందు నిరీక్షణ ఉంచము. అప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో నిరీక్షణను వదులుకోవద్దు, గట్టిగా పట్టుకోవాలి. అదేవిధంగా మనం చూసుకుంటే ఓర్పుతో కూడిన నిరీక్షణ. సమస్యలలో, బాధలలో ఏ విషయంలో కూడా నీవు తొందరపడకుండా సమస్యల సమయంలో దేవుని సమయం కొరకు ఓపికగా ఎదురు చూడటము. కాబట్టి ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. నిద్రపోవడానికి సమయం ఉంది, చదువుకోవడానికి సమయం ఉంది, తినడానికి సమయం ఉంది, బడికి పోవడానికి సమయం ఉంది, కాలేజీకి పోవడానికి సమయం ఉంది. ప్రతిదానికి సమయం ఉంది. దేవుడి సమయం కూడా ఉంది. ఆ సమయం కొరకు ఓపికతో మనం ఎదురు చూడాలండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవుని యందు నిరీక్షణ మనం కలిగి ఉండాలండి. అబ్రహాము తనకు సంతానం కలుగుతుందని నమ్మడానికి ఎలాంటి ఆధారం లేకపోయినప్పటికీ దేవుని వాగ్దానం మీద అచంచలమైన నమ్మకంతో నిరీక్షించాడు. నిరీక్షణ లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి దేవుడిని నమ్మాడు. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో రాయబడినది. యోబు గురించి మనం చూసుకుంటే యోబు తన జీవితంలో సర్వస్వాన్ని కోల్పోయిన భయంకరమైన శ్రమలను అనుభవించినప్పటికీ దేవుడిపై తన నిరీక్షణను వదులుకోలేదు. ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు ఎదురు చూచేదను, నిరీక్షించేదను అని యోబు గ్రంథంలో 13వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉన్నది. అదేవిధంగా దావీదు కూడా చూసుకుంటే దావీదు మహారాజు తన జీవితంలో శత్రువుల నుండి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ప్రతి పరిస్థితిలోనూ మనుషుల మీద కాక దేవుడి మీద తన నిరీక్షణను ఉంచాడు. అదేవిధంగా మనం చూసుకుంటే అబ్రహాము తనకు సంతానం కలగడం అసాధ్యమైన వయసులో ఉన్నప్పటికీ దేవుని వాగ్దానంపై నమ్మకం ఉంచి నిరీక్షణ లేనప్పుడు నిరీక్షణ గలవాడే నమ్మెను. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ చూసినట్లయితే కష్టాల్లో, శోధనలు ఎదురైనప్పుడు దేవుని వాగ్దానాన్ని నమ్మి ఆయన సహాయం కొరకు ఎదురు చూసినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అప్పుడు ఎట్టి పరిస్థితిలో మనం నిరీక్షణ అనేది కోల్పోకూడదు, నిరీక్షణ వదులుకోకూడదు. దేవుని యందు ఎల్లప్పుడూ నిరీక్షణ కలిగి ఉండాలి, దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. కాబట్టి మనం చూసుకుంటే యోబు నిరీక్షణ లేని సమయంలో నిరీక్షణ కలిగి ఉన్నాడండి. అదేవిధంగా దావీదు మహారాజు కూడా నిరీక్షణ లేని సమయంలో నిరీక్షణ కలిగి ఉన్నాడు. అబ్రహాం కూడా నిరీక్షణ లేని సమయంలో నిరీక్షణ కలిగి ఉన్నాడు. మనం కూడా నిరీక్షణ లేని సమయంలో కూడా నిరీక్షణ కలిగి ఉండాలండి. పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, ఎంత తారుమారైనా కానీ నిరీక్షణ అనేది మనం కోల్పోకూడదండి. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామములో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. మీకు స్తోత్రం నాయన. ఈ సమయంలో మీ యొక్క వాక్యం ద్వారా
మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. మీ వాక్యానుసారంగా మేము జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.